హలో ఎవ్రీవన్. మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టుల ద్వారా మీరు ఇంటి దగ్గర నుండి వర్క్ అయితే చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. అదేవిధంగా మీకు 10వ తరగతి క్వాలిఫికేషన్ సరిపోతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఎస్బీఐ లైఫ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కదా. సో ఈ నోటిఫికేషన్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ మొత్తంగా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేస్తుందంటే క్లియర్ ఇక్కడ మీరు మెన్షన్ చేశారు. ఎస్బీఐ లైఫ్ ద్వారా మనకి ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరైతే గమనించవచ్చును. తర్వాత రిజిస్టర్ నవ్వు ఉందమ్మా. సో అంటే మీరు అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే అప్లికేషన్ ఫీజు కూడా ఏం లేదు. ఆన్లైన్ ద్వారా మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పిన్ కోడ్, మీ యొక్క క్యాప్స్ ఇక్కడ టైప్ చేసి మీరు యొక్క డిక్లరేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికంటే ముందు కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అంటే జాబ్ సెలెక్షన్ ఎలా చేస్తున్నారు, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఏజ్ లిమిట్ ఏమిటి, ఇలాంటి విషయాలను కూడా ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ చూడొచ్చు మీరు ఇప్పుడు హూ కెన్ బికమ్ ఏ లైఫ్ మిత్ర. సో ఈ పోస్ట్కి ఎవరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే మీరు స్టూడెంట్ అయినా, హౌస్ వైఫ్ అయినా, ఆల్రెడీ జాబ్ చేస్తా ఉన్నా, బిజినెస్ మ్యాన్ అయినా, సో ఎవరైనా సరే అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎనీవన్ హూ హీస్ 18 years అండ్ అబవ్ విత్ ఏ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ 10th standard from the recognition board of institute with an aim to make it big in life. ఓకేనా, కాబట్టి మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. మీకు 18 years నుండి సరిపోతుంది. 18 సంవత్సరాలు జరుగుతూ ఉంటే కూడా సరే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా క్వాలిఫికేషన్ ఎవరుందో అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత 5 simple steps to become a life మిత్ర ఫర్ ఎస్బీఐ లైఫ్. ఓకేనా, సో ఎస్బీఐ లైఫ్లో మీరు జాయిన్ అవ్వాలంటే ఇక్కడ మనకి ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి అని దాని గురించి ఇచ్చారు. ఇక్కడ మీరు గమనించి ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. Fill in your details in the following page for our team to contact your లేదా అంటే మీరు ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీ లోకల్ బ్రాంచ్ ఉంటుంది కదా, లేదంటే విజిట్ యువర్ నియరెస్ట్ ఎస్బీఐ లైఫ్ బ్రాంచ్. ఓకేనా, అంటే ఇప్పుడు నేను కింద కామెంట్స్లో ఆన్లైన్ లింక్ ఇస్తాను కదా, ఇక్కడ అప్లై చేసుకోండి అంటే నేను రిజిస్ట్రేషన్ చెప్పాను కదా. సో ఇక్కడ మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయవలసి ఉంటుందంటే త్రూ మీ లోకల్లో ఉన్నటువంటి ఎస్బీఐ లైఫ్ ఎస్బీఐ బ్యాంక్ ఉంది కదా, ఎస్బీఐ బ్యాంకు, ఆ బ్యాంక్ వెళ్ళి మీరు ఈ విధంగా అప్లై చేసుకున్న ఆన్లైన్లో ఎస్బీఐ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా. సో అలాంటి డీటెయిల్స్ అక్కడ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడారంటే వాళ్ళు మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందమ్మా. సో మేబీ అక్కడ మీకు ఎలాంటి స్కిల్ టెస్ట్ ఇలాంటి ఇంటర్వ్యూ ఇలాంటివి కండక్ట్ అయితే చేయరు. సో మీ యొక్క వే ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే మంచిగా వాళ్ళు మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఓకేనా, సో కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ సరిపోతుంది కాబట్టి ఫిల్ ఇన్ యువర్ డీటెయిల్స్ ఇన్ ది ఫాలోయింగ్ పేజెస్. కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోండి. తర్వాత కాంటాక్ట్ విజిట్ యువర్ నియరెస్ట్ ఎస్బీఐ లైఫ్ బ్రాంచ్. కాబట్టి మీరు లోకల్ అనేటువంటి ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళారంటే అక్కడ మీకు అయితే వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటామని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఎస్బీఐ కింద వర్క్ చేస్తున్నారంటే మీరు ఎస్బీఐ బ్యాంక్లో వర్క్ చేస్తున్నట్లే కాబట్టి మీ నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్ళి మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. క్లియర్ మనకి నోటిఫికేషన్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి అర్హత ఉండేవాళ్ళు, ఆసక్తి ఉండేవాళ్ళు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అప్లై లింక్ కామెంట్స్ ఇస్తాను, అక్కడ నుంచి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.